హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఓట్స్ పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా ఈజీ టిప్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. సో అందుకోసం ఒక కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ 1 గ్లాస్ సఫలో ఓట్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన ఓట్స్ అయితే తీసుకోండి, మంచి బ్రాండ్ చూసి. సో నేను ఇక్కడ ఫ్రై అయితే చేసుకుంటున్నాను సో దట్ ఓట్స్ అనేది సాఫ్ట్గా అవుతుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఓట్స్. అలాగే నేను 1/2 గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. సో సోక్ చేసుకుంటాం. ఈ ఓట్స్ అనేది వేయించి పక్కన తీసుకొని ఇప్పుడు అదే కుక్కర్లో మనం సోక్ చేసుకున్న పెసరపప్పు కూడా వేసి ఈ ఓట్స్ని కూడా యాడ్ చేసి మనం రెండు బాగా మిక్స్ చేయాలి. సో అడుగు అనేది మాడుతుంది, మాడకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేను మొత్తం 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. నాకు కొంచెం వాటరీగా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో నేను 4 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఓట్స్ గట్టిగా అయిపోతాయి కాబట్టి ఎంత వాటర్ పోసినా అది అట్లనే ఉంటుంది. కొంచెం రాక్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ వేసి ఒక 2 విజిల్స్ పాటు నేను కుక్కర్లో పెట్టాను. సో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 15 వెల్లుల్లి తీసుకున్నాను. అలాగే 2 ఇంచ్ జింజర్ అయితే తీసుకొని పేస్ట్ చేస్తున్నాను. ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ ఇంట్లో ముందే ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. సో 2 విజిల్స్ అయితే వచ్చేసింది. గ్యాస్ అంతా పోయాక మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఓట్స్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కుక్కర్లో ఈ చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, అలాగే అందులో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నా. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కారం ఎక్కువ తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఇందులోకి మనం దంచుకున్న పెప్పర్ కూడా వేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. పెప్పర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మాడుతుంది కొంచెం నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం పక్కకి తీసి పెట్టుకున్న ఈ ఓట్స్ మిక్చర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో, అందువల్ల నేను వాటర్ అనేది యాడ్ చేశాను. అంతే, టేస్టీ ఓట్స్ పొంగల్ రెడీ.